నమస్తే అండి అందరికీ జై హింద్ జై భారత్. ఆల్ ఆఫ్ యూ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో అయాన్ పోలీస్ అకాడమీ తెలుగు స్టేట్స్ ఫస్ట్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫర్ కాంపిటేటివ్ ఇంటెన్సివ్ బ్యాచెస్. సో కాంపిటేటివ్ కోచింగ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి అభ్యర్థులు వీళ్ళందరి కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఒక కంప్లీట్ క్యాంపస్ ఫర్ కాంపిటేటివ్ ప్రిపరేషన్ ఈజ్ అయాన్ పోలీస్ అకాడమీ. ఈ అయాన్ పోలీస్ అకాడమీ యొక్క విశిష్టత ఏంటి? అయాన్ పోలీస్ అకాడమీ సీజన్ 1 2021లో ఏదైతే మేము స్టార్ట్ చేశామో అందులో ఈ 2023 నోటిఫికేషన్లో అత్యధిక ఉద్యోగాలు మా యొక్క అయాన్ పోలీస్ అకాడమీ నుంచి కమాండో సాధించడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ అవుతుందో దీనికి మిగతా ఇన్స్టిట్యూట్స్కి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చెప్తా. మీరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అయితే లేదా మీ పిల్లలు 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకునేటువంటి లక్ష్యంతో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి. బట్ ఎక్కడైనా చేరే ముందు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ పిల్లల జీవితాలు మార్చేటువంటి ఒక వీడియోగా కూడా ఇది మారవచ్చు. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మై సెల్ఫ్ డాక్టర్ మొహమ్మద్ అన్వర్. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. నేను 2004 బ్యాచ్ కానిస్టేబుల్ స్టేట్ టాపర్ని, 2009 బ్యాచ్ ఎస్ఐ బ్యాచ్ టాపర్ని, 2013 ఎన్ఎస్జీ ఆక్టోపస్ కమాండోలో ఓవరాల్ ఛాంపియన్షిప్ని సాధించా. నేను ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ని, వందలాది నేషనల్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. నాకు నేషనల్ అవార్డు ఉంది. నాకు రీసెంట్గా సోషల్ సర్వీస్ కేటగిరీలో యుఎస్ఏ యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది. సో ఇది నా యొక్క ఎక్స్పీరియన్సెస్, నా యొక్క అచీవ్మెంట్స్, సమ్ ఆఫ్ మై అచీవ్మెంట్స్. నేను ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచే నాకు ఒక ఆశయం ఉండింది. ఆ ఆశయం పేరు ఏంటంటే అయాన్ పోలీస్ అకాడమీ. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఉండేది ఒక దగ్గర ఉండేది రూము, నా క్లాసెస్ ఇంకో దగ్గర ఉండేది, నా యొక్క గ్రౌండ్ నేను వెళ్ళిన గ్రౌండ్ ఒక దగ్గర ఉండేది. అలా నేను క్లాసెస్ నుంచి రూమ్ నుంచి గ్రౌండ్కి పోయే క్రమంలో చాలా సమయం వేస్ట్ అయిపోయేది. దానికి పోవడానికి రావడానికి ఇబ్బందులు పడేవాడిని. అక్కడ మళ్ళీ చాలామంది ఒకటే గ్రౌండ్లో వేలాది మంది ప్రాక్టీస్ చేయడం, గ్రౌండ్లు చిన్నగా ఉండడం, గ్రౌండ్ సరిగా మెయింటెనెన్స్ లేకపోవడం, క్లాసెస్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేరడం, ఇష్టం వచ్చినట్టుగా క్లాసెస్ ఒక పకడ్బందీ ప్రణాళిక లేకుండా క్లాసెస్ నడవడం, స్టడీ అవర్స్ లేకపోవడం, టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ తీసుకుందామంటే కాంపిటీషన్ లేకపోవడం వల్ల చాలా సమయం వృధా అయిపోయింది. కాబట్టి అలా కాకుండా ఒకటే దగ్గర ఒక క్యాంపస్ ఉండి ఆ క్యాంపస్లో అక్కడనే ఒక 400 మీటర్ ట్రాక్, స్టాండర్డ్ ట్రాక్ మనం ప్రాక్టీస్ చేయడానికి, ఒక జిమ్, ఒక క్రాస్ఫిట్ ట్రైనింగ్, ఒక ప్రొఫెషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అథ్లెట్స్ ఎలా అయితే తయారవుతారో అలాంటి ఒక ప్రొఫెషనల్, ఒక కండిషనల్ ఫిజికల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించా. క్లాసెస్ మనం చూసుకుంటే క్లాసెస్ అయిన వెంటనే ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్స్, స్టడీ హాల్స్, లైబ్రరీ, మార్నింగ్ 4:30 నుంచి ఒక షెడ్యూల్ స్టార్ట్ అయితే నైట్ 9-10 వరకు ఒక నిమిషం కూడా వృధా కాకుండా ప్రిపరేషన్, రెస్ట్, ప్రాక్టీస్, మంచి డైట్ ఉన్నటువంటి ఫుడ్ ఇవి ఉంటే ఎవరైనా సరే 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఏ ఉద్యోగమైనా సాధించవచ్చు. మరి అలాంటి ఒక క్యాంపస్ ఉండాలి అని అనుకున్నప్పుడు నాకు దొరకలేదు. కానీ ఇప్పుడు అభ్యర్థులకు నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఉన్నాయి కాబట్టి అయాన్ పోలీస్ అకాడమీని నేను స్థాపించాను. 2021లో అయాన్ పోలీస్ అకాడమీ స్థాపించిన సీజన్ 1 మేము స్టార్ట్ చేయడం జరిగింది. 2020 నోటిఫికేషన్లో అత్యధిక ఉద్యోగాలు మా పిల్లలు సాధించారు. 100/100 ఈవెంట్స్లో మార్కులు రావడం జరిగింది. తెలంగాణ అభ్యర్థుల్లో అత్యధిక మార్కులు సాధించారు మా సాయిరెడ్డి అనేటువంటి అభ్యర్థి అయాన్ పోలీస్ అకాడమీ నుంచి. వందలాది పిల్లలు ఉద్యోగాలు సాధించి చాలా సక్సెస్ఫుల్ మేము రేట్ను అక్కడి నుంచి ఇచ్చాం. అదే స్ఫూర్తితో మళ్ళీ ఈ హాలిడేస్లో నేను స్టార్ట్ చేస్తా అని చెప్పా. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. సో అయాన్ పోలీస్ అకాడమీ సీజన్ 2 మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దానికి రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి.
మీరు లేదా మీ పిల్లలు ఎవరైనా కావచ్చు, ఈ 6 నెలల నుంచి రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సెంట్రల్లో రైల్వేస్, ఎన్టీపీసీ, రైల్వేలో చాలా రకాల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆర్పీఎఫ్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. అటు స్టేట్ ఇటు సెంట్రల్ ఈ రెండింటిని కూడా క్రోడీకరిస్తూ ఒక మంచి ప్రణాళిక నేను సిద్ధం చేశా. అయాన్ పోలీస్ అకాడమీలో చేరితే ఉద్యోగంలో చేరినట్టే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఉండబోతుంది. లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మన దగ్గర ఒక అభ్యర్థి చేరితే మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 9-10 వరకు ఒక ప్రణాళిక షెడ్యూల్ ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్, తర్వాత గ్రౌండ్, తర్వాత క్లాసెస్, ఈవినింగ్ మళ్ళీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, నైట్ మళ్ళీ స్టడీ అవర్స్. దీంట్లో వాళ్ళకి అసెస్మెంట్లు, ఎక్నాలెడ్జ్మెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అది వేరే, అవన్నీ కూడా మేము చేస్తాం. దాంతోపాటు ఒక ప్రొఫెషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో ఫిజికల్ ట్రైనింగ్ నేనే దగ్గరుండి పిల్లలకి ఇస్తాను. కాబట్టి హైదరాబాద్లో కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, మీ పిల్లల్ని చేర్పించి వాళ్ళు టైం వేస్ట్, అమ్మాయిలతో టైం వేస్ట్ చేయడం, గ్రౌండ్లోకి పోవడం రావడంలో టైం వేస్ట్ కావడం, సఫిషియెంట్గా గ్రౌండ్స్ లేకపోవడం, సఫిషియెంట్గా క్లాసెస్ జరగకపోవడం, లేదా ఇవన్నీ ప్రణాళిక కూడా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టే 10 లక్షల మంది అప్లై చేస్తే కేవలము 15,000 మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు. 1-2% మాత్రమే రిజల్ట్ రేషియో ఉంటుంది. కాబట్టి దానిని అక్యురేట్గా మీరు సాధించాలంటే ఇలాంటి ఒక క్యాంపస్ చాలా చాలా అవసరం. కాబట్టి మీ పిల్లల్ని అయాన్ పోలీస్ అకాడమీలో చేర్పించండి. మీరు గతంలో అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, ఈ ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు కావచ్చు, అయాన్ పోలీస్ అకాడమీ ఈజ్ ద ఓన్లీ స్టాప్ అండ్ సింగిల్ ప్లాట్ఫామ్ టు గెట్ ఎనీ గవర్నమెంట్ జాబ్. గ్రూప్ 1 కంటే కింది స్థాయిలో ఉన్న ఏ ఉద్యోగం సాధించాలన్నా కూడా మీరు అయాన్ పోలీస్ అకాడమీలో చేరవచ్చు. గ్రూప్ 1 సివిల్స్ కోసం అయితే ఇది మీకు వర్కౌట్ కాదు. మీరు వేరే దగ్గర ఎక్కడన్నా వెళ్ళండి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 88866722 నంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. దీని యొక్క ఫీజు వచ్చేసి మేము ఒక 100 మందికి మాత్రమే షార్ట్ టర్మ్ ఇస్తున్నాం. ఎవరికైనా ఫీజులు అంతా కట్టలేకపోతే మీరు చేరుతారని చెప్పి 6 నెలలకు ఉంటుంది. 15,000 ఫీజు ఉంటుంది. షార్ట్ టర్మ్ ఫీజు ఇది. 6 నెలలకు దీని యొక్క డ్యూరేషన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ వచ్చేసి 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. 25,000 కానీ 3,000 తగ్గించి 22,000 మేము తీసుకోవడం జరుగుతుంది. హాస్టల్ ఫీజు 5,500 పర్ మంత్ ఉంటుంది. రోజు ఎర్లీ మార్నింగ్ రాగి మాల్ట్, బాయిల్డ్ ఎగ్, మిల్క్, మంచి వేరే వేరే బ్రెడ్, జామ్, ఇట్లా మంచి హైజీనిక్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో కర్రీ, పప్పు, సాంబార్, రసం, కర్డ్, ఆ విధంగా బటర్ మిల్క్, ఇవన్నీ కూడా లంచ్ డిన్నర్లో డిఫరెంట్ కర్రీస్తో మంచి ఫుడ్ డైటరీ మెనూ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీట్గా మనం చూసుకుంటే ఫిజికల్ ట్రైనింగ్, రిటర్న్ క్లాసెస్, ప్రిపరేషన్ ప్లాన్స్ అండ్ మంచి డైట్తో మంచి ఫుడ్ అండ్ సేమ్ టైం మంచి లొకేషన్. ఒక 10 నుంచి 15 ఎకరాల క్యాంపస్ మొత్తం కూడా ఉంది. ప్రశాంతమైన వాతావరణం. 100% జాబ్ సాధించడానికి ఇంతకంటే బెస్ట్ మీకు ఇంకా ఎక్కడ కూడా మీకు ఇంత మంచి అవకాశం దొరకదు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, నడుస్తూ ఉన్నాయి. 400 నుంచి 500 మందికి మాత్రమే అడ్మిషన్స్ సీజన్ 2లో మేము ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్గా అడ్మిషన్స్ అయిపోతూ ఉన్నాయి. 5,000 కట్టి మీ పేరు నమోదు చేయించుకుంటే మీ రూమ్ అలాట్మెంట్స్ కావచ్చు, మీ యొక్క స్కాడ్ అలాట్మెంట్స్ కావచ్చు. ప్రతి 50 మందికి ఒక స్కాడ్ ఉంటుంది. దానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు, వాళ్ళ మీద కోచ్ ఉంటాడు, వాళ్ళ మీద చీఫ్ కోచ్ నేనుంటా. ఇదంతా కూడా పోలీస్ ట్రైనింగ్ ఎలా అయితే డిసిప్లిన్డ్ ట్రైనింగ్ ఉంటుందో, కటింగ్లతో సహా, స్టోర్ క్యాంటీన్తో సహా చాలా పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థ నేను స్థాపించా. ఇందులో మీ పిల్లలు ఉంటే ఉద్యోగం సాధించే ఆ రేషియోలో మీ పిల్లలు ఉన్నట్టే. కాబట్టి వెంటనే మా యొక్క కనబడే నంబర్స్కి కాల్ చేయండి, పేరు నమోదు చేయించుకోండి. జూన్ 1st వీక్లో రిపోర్టింగ్ డేట్ ఇస్తాం. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి గ్రాబ్ యువర్ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.